హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకృష్ణ కథలు. ఈరోజు చెప్పుకోబోయే కథ పల్లెటూరు పిల్ల థర్డ్ పార్ట్. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథ ఏంటో చూసేద్దామా? పల్లెటూరు పిల్ల పార్ట్ 3. మీనా సడన్గా ఇందాక బావ ఒకసారి తలడి కొట్టాడు, ఇంకొకసారి కొట్టకపోతే కొమ్ములు వస్తాయి, అమ్మో నాకు కొమ్ములు వస్తేలా అని కంగారుగా మళ్ళీ రూమ్కి వెళ్తుంది. రూమ్లో సూర్య రెడీ అవుతూ మీనా రావటం చూసి, ఏంటి మీనా మళ్ళీ వచ్చావు, టిఫిన్ రెడీనా అని అడిగాడు. మీనా ఏమి మాట్లాడకుండా చూస్తుంటే, ఏమైంది అని దగ్గరకు వెళ్ళాడు. అంతే, మీనా సూర్య తలను దగ్గరకు లాక్కొని తన తలతో సూర్య తలను ఢీకొట్టి, అమ్మయ్య ఇప్పుడు కొమ్ములు రావు అన్నది. ఏంటి కొమ్ముల? అర్థం కాక, కొమ్ములేంటి మీనా అని అడిగాడు సూర్య. అది బావా, ఇందాక నీ తలతో నా తలను ఒకసారి ఢీకొట్టాను, ఇంకోసారి ఢీకొట్టకపోతే కొమ్ములు వస్తాయి బావా, అందుకే నేను వచ్చి ఢీకొట్టాను. సూర్య నవ్వుతూ, అంటే ఇంతకుముందు కొమ్ములు ఎవరికైనా వచ్చాయా మీ ఊర్లో అని అడిగాడు. మా ఊర్లో ఎవరు ఒకసారి కొట్టి ఊరుకోరుగా, అందుకే 2 సార్లు కొట్టుకుంటారు, అందుకే ఇంతవరకు ఎవరికీ రాలేదు బావా. నువ్వు ఈరోజు ఉండాల్సిందేనా, కొమ్ములు వచ్చేవో లేదో చూసేవాళ్ళం కదా. అమ్మో బాబు, నా కొమ్ములు వస్తే నేను అస్సలు బాగుంటాను, అందుకే మళ్ళీ వచ్చాను. అంటే కొమ్ములు బాగుంటే పర్వాలేదా నీకు అని అడగగానే తలగిక్కుంటూ, ఏమో బావా తెలీదు అన్నది. సూర్య మనసులో, ఇంత అమాయకురాలుగా ఎలా పుట్టావే అని అనుకొని, సరే వెళ్ళు అని అన్నాడు. సరే అని బయటకు వచ్చి అత్తమ్మ అత్తమ్మ అంటూ కిచెన్లోకి వెళ్తుంది మీనా. సుశీల్ గారు కిచెన్లో పని వాళ్ళతో టిఫిన్ చేయిస్తూ, ఎందుకే అలా అరుస్తున్నావు, ఏమైంది అని అడిగారు. బావ టిఫిన్ రెడీ చేయమన్నారు అత్తమ్మ. దానికి అంతగా అరవటం ఎందుకు, మీరు ఎవరూ కనిపించలేదు, అందుకే పిలుస్తూ వచ్చాను. దీన్ని పిలవటం అనరు, అరవటం అంటారు. మా ఊర్లో ఇలాగే పిలుస్తారు అత్తమ్మ. సరేరా, నీకే టిఫిన్ ఇష్టం? నేను అన్నీ తింటాను అత్తమ్మ. ఈరోజు టిఫిన్ దోశ తింటావా మరి అని అడిగారు సుశీల. దోశ తింటానత్తమ్మ అని స్టవ్ వైపు చూసి, ఏంటత్తమ్మ దోశ ఎలా ఉంది, నూనె వేయటం లేదు? దీనికి నూనె అంతగా పట్టదులేవే. నూనె లేకుండా దోశలు బాగుండవు కదత్తమ్మా. సరే, ఇవి తీసుకువెళ్ళు, నువ్వు వాళ్ళకి చెప్పి నీకేం కావాలో అలా వేయించుకోనరా. సరే అత్తమ్మ. వంట ఆవిడతో, నీ పేరేంటి అని అడుగుతుంది మీనా. నా పేరు లక్ష్మమ్మ అమ్మ. లక్ష్మమ్మ, నా టిఫిన్ నేను చేసుకుంటాను, నువ్వు వెళ్ళి వేరే పని చూసుకో. వద్దమ్మా, మీకేం కావాలో చెప్పండి, నేను చేసి ఇస్తాను కదా. నేను వేసుకుంటాను, నువ్వు వెళ్ళు, అదిగో అక్కడ గిన్నెలు ఉన్నాయి కదా, కడుగు వెళ్ళి అని అన్నది. సరే అమ్మ, జాగ్రత్త అని లక్ష్మమ్మ వెళ్ళింది. నాకు వచ్చిలే లక్ష్మమ్మ, నువ్వు వెళ్ళు అని స్టవ్ చూస్తే 4 బర్నర్లు ఉన్నాయి. ఇదేంటి ఇలా ఉంది, 4 పొయ్యిలు ఉన్నాయి, ఎలా వెలిగించాలి అని బుగ్గన చేయి వేసుకొని ఆలోచిస్తూ అన్నీ తిప్పుతూ ఉంది, కానీ ఏమీ తిరగవు. ఇదేంటి ఇవి రావటం లేదు, నేను కొత్తగా వచ్చానని మీరు నా మాట వినటం లేదా? నేను ఈ ఇంటి కోడల్ని, మీరు నా మాట వినాలి, వెలగండి అంటూ బర్నర్ను ముందుకని తిప్పింది. అంతే, 4 బర్నర్లు అని మంట వస్తుంది. మంట రాగానే భయపడిపోయి అత్తమ్మ అంటూ బయటకు పరిగెత్తి దెయ్యం దెయ్యం అని అరుస్తుంది. సుశీల్ గారికి ఏం అర్థం కాక, దెయ్యమేంటి మీనా, ఏమైంది నీకు అని అడిగారు. అత్తమ్మ, వంటగదిలో దెయ్యం ఉంది. మీనా అరుపులకు సూర్య బయటకు వచ్చి, ఏమైందమ్మా, ఎందుకు అలా అరుస్తుంది అని అడిగాడు. ఏమోరా, దెయ్యమని కిచెన్ నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది. దెయ్యమా? దెయ్యమేంటి అని సూర్య అడిగితే, మీనా సుశీల వెనక దాక్కొని ఉంది. మీనా ఇలారా అని పిలిస్తే, బావా అక్కడ పొయ్యి దగ్గర దెయ్యం ఉంది బావా అన్నది. సూర్య స్టవ్ దగ్గరికి వెళ్ళబోతుంటే, బావా వెళ్ళొద్దు అని మీనా వెళ్ళనివ్వకుండా చేయి గట్టిగా పట్టుకుంది. లోపలికి వెళ్ళి చూడకుండా ఎలా తెలుస్తుంది మీనా? వద్దు బావా, అది నిన్ను చేస్తుంది. మీనా, లోపల ఏమీ ఉండదు, నన్ను చూడనివ్వు. నువ్వు దేన్ని చూసి భయపడ్డావో తెలియాలిగా, అయినా ఇక్కడ దెయ్యాల్లాంటివి ఏమి ఉండవు అని అన్నాడు సూర్య. అంతలో లోపల నుండి లక్ష్మమ్మ వచ్చి, ఏంటమ్మా స్టవ్లన్నీ ఆన్ చేసి వచ్చావు అని అన్నారు. అయ్యో లక్ష్మమ్మ, అవి నేను వెలిగించలేదు, దెయ్యం వెలిగించింది. మీనా ఏం చెప్తుందో అర్థం కాక సూర్య మీనాను కూర్చోబెట్టి, అసలు ఏం జరిగిందో చెప్పు మీనా అని అడిగాడు. మీనా జరిగినంతా చెప్పేసరికి సూర్యకు మీనా ఎందుకు దెయ్యం అనుకుందో అర్థమైంది.
ఆమె చేయి పట్టుకొని కిచెన్లో తీసుకువెళ్ళి స్టవ్ దగ్గర తీసుకువెళ్ళి ఇక్కడేనా దయ్యం ఉంది అని అడిగాడు. అవును బావా అంటూ సూర్య వెనక దాక్కుంది. సుశీల గారు, లక్ష్మమ్మ ఏమీ అర్థం కాకుండా చూస్తూ ఉన్నారు. సూర్య స్టవ్ ఆన్ చేయగానే అవి ఆటోమేటిక్గా వెలుగుతాయి. అది చూసి అదిగో చూడు బావా మన అగ్గిపుల్లతో వెలిగించకుండానే వెలుగుతుంది. ఇది దెయ్యమే, దూరంగా రా బావా అని లాగింది మీనా. సుశీల్ గారు లక్ష్మమ్మకి అర్థమై నవ్వుతూ ఉన్నారు. మీనా వాళ్ళు నవ్వటం చూసి ఏంటత్తమ్మ నవ్వుతున్నారు? నీ తింగరతనం చూసి నవ్వకేం చేయమంటావు? అంటే ఏంటి? మనం వెలిగించకుండా వెలిగితే ఏమనుకోవాలత్తమ్మా? కొరి దెయ్యం అనుకున్నావా అన్నాడు సూర్య. బావా నువ్వు కూడానా? ఇది దెయ్యం కాదు, ఏం కాదు. ఇవి ఇలా తిప్పితే వాటంతట అవే వెలిగేవి. మనం వెలిగించకుండానే వెలుగుతాయి. అలాంటి స్టవ్వులు ఇవి. అర్థమైందా? అవునా బావా? దెయ్యం కాదా? ఇదిగో మళ్ళీ దెయ్యం అన్నావంటే నిజంగానే దెయ్యం దగ్గర తీసుకువెళ్తా. అమ్మో వద్దులే బావా, ఇంకెప్పుడు అనను. బావా నేను ఒకసారి తిప్పేదా? సరే ఆన్ చేయి అన్నాడు సూర్య. మీనా స్టవ్ బర్నర్ ఆఫ్ చేయటం ఆన్ చేయటం చేస్తూ ఆడుతూ అయి భలే బాగుంది బావా అన్నది. ఓయ్ అది ఆడుకునేది అనుకున్నావా? జాగ్రత్తగా ఉండాలని మీనాని తీసుకొని బయటకు వస్తూ అమ్మా రేపటి నుంచి మీనాని కిచెన్లోకి వెళ్ళనివ్వకండి. ఎందుకు బావా? నేనేం చేశాను? నువ్వు స్టవ్ దగ్గరికి వెళ్ళి ఆడుతున్నావు కదా అందుకే. లేదు బావా నేనేమి వెళ్ళనులే. లక్ష్మమ్మ మీనా స్టవ్ దగ్గరికి వెళ్తే నాకు చెప్పు అని అన్నాడు. లక్ష్మమ్మ అలాగే బాబు అని అన్నారు. సరే రాండి టిఫిన్ చేద్దాం. మొత్తానికి భలే పిల్లలురా, ఇల్లంతా గందరగోళం చేసింది అత్తమ్మ అంటూ బొంగమూతి పెట్టి. నాకేం తెలుసు అలా వెలుగుతాయని? ఇక మీదట నెమ్మదిగా నేర్చుకోవాలి. సరే అత్తమ్మ. సూర్యకు ఆఫీస్కి టైం అవుతుంది, టిఫిన్ పెట్టు. అలాగే అత్తమ్మ అని మీనా టిఫిన్ పెడుతుంటే సూర్య మీనాని చూస్తూ ఉన్నాడు. బావా పెట్టాను తిను. అయినా అలానే చూస్తుంటే మీనా సూర్య మొహం దగ్గరికి వెళ్ళి సూర్య కళ్ళలోకి చూస్తూ ఉప్పని ఊదుతుంది. సూర్య ఉలిక్కి పడతాడు. బావ భయపడ్డాడు అంటూ చప్పట్లు కొడుతుంది మీనా. లోపలున్న సుశీల గారు మళ్ళీ ఈ పిల్ల ఏ తింగర పని చేసిందో అని రూమ్లో నుంచి బయటకు వచ్చి ఏమైంది మీనా, ఎందుకు అరుస్తున్నావు? అత్తమ్మ బావ భయపడ్డాడు. సూర్య భయపడటం ఏంటి అని సూర్యని చూస్తే అదేం లేదులేమ్మా అంటాడు. బావా అబద్ధం చెప్పుకో అంటూ చెప్పబోతుంటే అమ్మా నువ్వు టిఫిన్ చేసావా అని అడిగాడు సూర్య. మీ నాన్నతో పాటు చేశానులే. సరే అమ్మా లక్ష్మమ్మను టీ తీసుకురమని చెప్పు. సరే సూర్య అని లోపలికి వెళ్తారు. సూర్య షింకులో చేయి పట్టుకొని వచ్చి మీనా చెంగుతో తుడుచుకుంటుంటే చెంగు లాక్కొని నేను మీతో మాట్లాడను బావా. ఎందుకో అని అన్నాడు. నేను అత్తమ్మకు చెప్తుంటే నన్ను చెప్పనివ్వలేదు కదా, ఇలాంటివి పెద్దవాళ్ళకి చెప్పకూడదు మీనా. అవునా బావా, నాకు తెలియదుగా, ఇంకా చెప్పనులే, ఇదిగో తుడుచుకో బావా అని మళ్ళీ పైడి చెంగిచ్చింది. మీనా పనులకు నవ్వుకుంటూ చీర కొంగు తీసుకొని తుడుచుకొని చీరను పట్టుకొని మీనాని దగ్గరకు లాగి నువ్వు టిఫిన్ చేయలేదేమిటి అని అడిగాడు. అది అడగటానికి ఇలా దగ్గరికి లాక్కొని అడగాల బావా అనేసరికి సూర్య తల కొట్టుకుంటుంటే ఏంటి బావా తలనొప్పా అని అన్నది. కాదు, మీలాంటి ఫింగర్ దానితో ఎలా కాపురం చేయాలో అని. దానికి తల కొట్టుకోవటం దేనికి బావా? అయినా నేనేమి ఫింగర్ దాన్ని కాదు, నాకు తెలివి ఉంది. అవునా? ఏంటో ఆ తెలివి? నీకు కాపురం చేయటం ఎలానో తెలియదు అన్నావు కదా, నాకు తెలుసుగా అనేసరికి సూర్య ఆశ్చర్యంతో ఏంటి నీకు తెలుసా అని అడిగాడు. అవును బావా అంటూ కళ్ళు ఆర్పుతూ చెప్తుంది. కాపురం అంటే పెళ్ళైన ఆడపిల్ల భర్త దగ్గరగా ఉంటూ భర్తను నొప్పించకుండా భర్తకు కావాల్సిన పనులు చేస్తూ భర్త ఏం చెప్తే అది వినాలి. భర్తకు ఎదురు చెప్పకూడదు. భర్తకు తెలియకుండా పుట్టింటికి వెళ్ళకూడదు. చావైనా బతికైనా భర్తతోనే. ఇదే మా అమ్మ వాళ్ళు నాకు చెప్పి పంపారు. అలాగే మా ఫ్రెండ్స్ని కూడా కాపురానికి పంపుతూ వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఇలాగే చెప్పేవాడు అని చెప్పటం ఆపి పాల్పార్చుకుంటూ ఉంది. సూర్య అంతా విని ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తుంటే బావా నాకు ఇన్ని తెలుసని ఆశ్చర్యపోతున్నావా? నేను తింగర్దాన్ని కాదని ఇప్పటికైనా తెలిసిందా? బాగా తెలిసింది. నీకు ఇన్ని విషయాలు తెలుసన్న ఆనందంతో మాటలు రావటం లేదు. సూర్య మనసులో అమ్మో దీనికి నా మీద ప్రేమ ఎప్పుడు రావాలి, నేను ఎప్పుడు దీంతో కాపురం చేయాలి, అసలు నా మీద ప్రేమ వస్తుందా లేక ఇలానే ఉంటుందా, నేను పెళ్ళైన బ్రహ్మచారిలో ఉండాలని, ఎలాగైనా దీనిలో ప్రేమ కలిగించేలా చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. సుశీల్ గారు వచ్చి ఇదిగో సూర్య టీ అని ఇచ్చారు.
ఇప్పుడు ఇది చాలా అవసరం. బుర్ర హీట్ ఎక్కిపోయిందనుకోని టీ తీసుకొని తాగుతూ, నువ్వు టిఫిన్ చేయి మీనా. సరే బావ అని దోశ పెట్టుకొని, ఈ అట్లేంటి ఎలా తింటారు అని ముందుకి వెనక తిప్పుతూ చూస్తూ దోశని పైకెత్తి మడ తీసి దానిలో నుంచి సూర్యని చూస్తూ, బావా దోశలోనే నువ్వు కనపడుతున్నావు. ఓయ్ తినేవాడితో ఏంటి ఆటలు? నేను ఆడటం లేదు బావా, ఇది ఇంత పలచగా ఉంటే ఎలా తిన్నారు? దీనిలో నూనె కూడా వేయలేదు అని ప్లేట్లో పెట్టుకొని కష్టంగా ఒక దోశ తిని లెగుస్తుంది. అప్పుడే తినేసావా? చాలు బావా అని వచ్చి కూర్చొని, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలా బావా? అవును వెళ్ళాలిగా. వెళ్ళి పెళ్ళని చాలా రోజులు సెలవు పెట్టాను. మళ్ళీ ఎప్పుడు వచ్చేది? రాత్రికి. అప్పటిదాకా నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలి అంటూ షర్ట్ పట్టుకొని లాగుతూ ఉంది. సుశీల్ గారు వచ్చి మీనాకి టీ కప్పిచ్చి, ఏంటి మీ ఆయన షర్ట్ పట్టుకు లాగుతున్నావు? ఏమైంది? బావ ఆఫీస్కి వెళ్తే రాత్రికి వస్తారంటమ్మా. అవును ఎప్పుడంతేగా, ఈరోజు కొత్త కాదు కదా. బావ వచ్చేదాకా నేను ఏం చేయాలి? నేనున్నాను కదే. అయినా బాగుంటే బాగుంటుంది. ఏంటి ఒక పూటగా మీ ఆయన్ని వదిలి ఉండలేవా? మీనా మాటలు వింటుంటే సూర్య కూడా ఆనందంగా అనిపించింది. పని అయితే త్వరగానే వస్తాలే మీనా. టీ తాగి పక్కన పెట్టి కప్పు పక్కన పెడుతూ, నిజంగా వస్తారా బావా? నీకోసం వస్తాను మీనా. నీకు థ్యాంక్స్ బావా. సుశీల్ గారు పిచ్చి పిల్ల అని తల మీద చేవేసి నిమిడతారు. నేను పిచ్చి పిల్లని కాదత్తమ్మా, మంచి పిల్లని. మీనా మాటలకు సూర్య సుశీల గారు ఇద్దరు నవ్వుతారు. సరే అమ్మా, టైం అయింది, బయలుదేరతాను. సరే సూర్య జాగ్రత్త. మీనా భుజం మీద చేవేసి బయటికి తీసుకువచ్చి, జాగ్రత్తగా ఉండు మీనా. అలాగే అండి, నేను జాగ్రత్తగానే ఉంటాను. మీరు జాగ్రత్తగా వెళ్ళరండి. అదేంటి బావా? అదేంటి బావా అనకుండా అండి అంటున్నావు? అత్తమ్మ, అదొక పెద్ద కథ. బావ ఆఫీస్కి లేట్ అవుతుంది, వెళ్ళనివ్వు, నీకు తర్వాత చెప్తాను. అంత పెద్ద కదా? అవునత్తమ్మ. బయట వాకిట్లో వచ్చి ముగ్గులు చూసి, ఏంటమ్మా ఈరోజు పెద్ద పెద్ద ముగ్గులు వేశావు? ఎవరు వేశారు? మీ ఆవిడ 5 గంటలకు లేచి పని చేసింది. ఏంటి మీనా 5 గంటలకు లేచిందా? అవునండి, మెలకు వచ్చి లేచాను. మీరు పదండని మీకు ఎదురొస్తాను రండి అని బయట గేటు వరకు వచ్చి కారుకి ఎదురైంది. సూర్య వెళ్తూ బాయ్ చెప్పి వెళ్ళాడు. మీనా టాటా అంటూ కారు వెళ్ళేదాకా చూస్తూ ఉంది. మీనాని మెరలో ఉంది సూర్య చూస్తూ వెళ్ళాడు. సరే మీనా, ఇంక లోపలికి రా. అత్తమ్మ అని బయటికి చూసి లోపలికి వెళ్దామని ఎదురింట్లో చూస్తే ఎదురింట్లో 10 సంవత్సరాల పాప ఆడుకుంటూ కనిపించింది. తెల్లగా బొద్దుగా భలే ఉంది. వెళ్ళబోతూ, అమ్మో అత్తమ్మకు చెప్పకుండా కాలు బయట పెట్టకూడదు, కానీ అమ్మ వాళ్ళు చెప్పారు వెళ్ళకూడదని గేట్ని పట్టుకొని చూస్తూ ఉంది. పాప ఆడుకుంటూ ఇటు చూస్తే చెయ్యి ఊపుతుంది. పాప కూడా చెయ్యి ఊపుతుంది. రా అని సైగ చేసింది. నేను రాను అని తల అడ్డంగా ఊపింది. పాప అబ్బో, సిటీలో పిల్లలు భలే తెలివైన వాళ్ళే, నాకులాగా కొత్త అని రావటం లేదనుకుంటా. సరే చూద్దామని అక్కడే నిలబడి గేట్ ఊపుతూ ఉంది. పాప వచ్చి వాళ్ళ గేటు ఊపుతూ ఉంది. అలా మీనా ఏం చేస్తే ఆ పాప అది చేస్తూ ఉంది. అలా పాప మీనాని దగ్గరకు వస్తుంది. నీ పేరేంటి పాప? స్వీటీ అని చెప్పింది. మరి నీ పేరు? మీనా ఉంటుంది. నువ్వు కొత్తగా వచ్చావక్క. ఇంక నేను ఇక్కడే ఉంటాను. మనిద్దరం రోజు ఆడుకున్నాం. సరే అక్క అని అన్నది. పాపని ఇంట్లో నుంచి స్వీటీ అని పిలుస్తుంటే, మమ్మీ పిలుస్తుందక్క, వెళ్తాను బాయ్ అని చెప్పి ఎదురింట్లో పరిగెట్టింది. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.